వెల్ఫేర్ చూస్తే వాళ్ళందరితో యాక్చువల్గా ఆ 80 మంది పిలిచారు. ఇవాళ వాళ్ళందరితో ఇంట్రాక్షన్ ఎవరు ఏం చేస్తున్నారు, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంది, ఎలా బెటర్గా సర్వీస్ ఇవ్వాలి పబ్లిక్కి, వెల్ఫేర్ కావచ్చు లేదా ఎడ్యుకేషన్ స్కూల్స్. నెల్లూరు సిటీలో 48 స్కూల్స్ ఉన్నాయి. ఈ 48 స్కూల్స్ని ఎలా స్ట్రెంథన్ చేయాలనే దాని మీద చాలా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చాము. ఏప్రిల్ నెలాఖరాకి మ్యాక్సిమం మే మంత్ ఎండింగ్కి నెల్లూరులో ఉన్న అన్ని పార్కులు, అదేవిధంగా 48 స్కూల్స్లో ఎక్కడైతే ఆ ప్లే ఎక్విప్మెంట్ కూడా 100% కంప్లీట్ చేయమన్నాం. అవసరమైంది ఇక్కడ జిమ్, హై స్కూల్లో జిమ్. తర్వాత అన్ని క్లాస్ రూమ్స్లో ఇంటరాక్టివ్ బోర్డ్స్ పెట్టమన్నాను. ఇంటరాక్టివ్ బోర్డ్స్ కన్సర్న్ ఎడ్యుకేషన్ సెక్రటరీ మినిస్టర్తో కూడా మాట్లాడటం జరిగింది. 304 క్లాస్ రూమ్లు ఉన్నాయి. వీటిలో అన్నింటిలో ఇంటరాక్టివ్ బోర్డ్స్ లేవు. ప్రతి దాంట్లోనూ ఇంటరాక్టివ్ బోర్డ్స్ పెట్టమని చెప్పడం జరిగింది. మొత్తం 34 ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. అంటే 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ దాకా. ఒకటి అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉంది. 13 హై స్కూల్స్ ఉన్నాయి. మొత్తం 48. అయితే వీటికి సంబంధించి క్లాసులు 5 ఉన్నా 2 టీచర్లు, 1 టీచరు, 3 టీచర్లు ఉన్నారు. దానికి ఏం చేయాలనేది కూడా సెక్రటరీతో మాట్లాడాము. కన్సర్న్ ఎడ్యుకేషన్ మినిస్టర్ మాట్లాడాము. నెక్స్ట్ వీక్లో దాని మీద ఒక క్లారిటీ తీసుకొని ప్రతి క్లాసుకి ఒక టీచర్ ఉండేటట్టుగా చేయబోతున్నాం. ప్రతి క్లాసుకి. అదేవిధంగా వీళ్ళందరికీ కూడా ఇంటరాక్టివ్ బోర్డు ఇవ్వటమే కాదు, దాంట్లో పిల్లలకి విజువల్స్ కూడా చూపించేందుకుగా ఒక సాఫ్ట్వేర్ కూడా ఇవ్వాలని ఈరోజు ఆ ఎడ్యుకేషన్ సెక్రటరీస్ చెప్పాను. వాళ్ళందరినీ 2-3 రోజుల్లో వాళ్ళకున్న స్కూల్స్లో తిరిగి ఆ స్కూల్స్ వాళ్ళకి కావాల్సిన అవసరాలను ఐడెంటిఫై చేయమన్నారు. చేస్తే నెల్లూరులో ఉండే స్కూల్స్ని ఒక మోడల్ స్కూల్స్గా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో వచ్చాయనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. దీనికి అందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. అదేవిధంగా బీసీ వెల్ఫేరు, అదేవిధంగా పెన్షన్స్, ఈ సంక్షేమాలు ఇచ్చే సెక్రటరీస్ అందరితో కూడా ఇవాళ డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా చిన్న కొన్ని సమస్యలు ఉంటే వాటిని కూడా ఎలా ఓవర్కమ్ కావాలో వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈరోజు ఈ 2 సెక్రటరీస్లో ఉండే ఈ 2 వింగ్స్ మీద డీటెయిల్గా డిస్కషన్ జరిగింది. తర్వాత అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించి R&B డిపార్ట్మెంట్తో, పబ్లిక్ హెల్త్తో, అదేవిధంగా చేస్తున్న ఆ కంపెనీ వాళ్ళతో 3తో కూర్చొని డిస్కస్ చేసాం. R&B రోడ్లో కూడా తవ్వి మళ్ళీ లైన్స్ వేయాల్సిన అవసరం కొన్ని దగ్గర ఉంది. దాన్ని ఇమీడియట్గా స్టార్ట్ చేయమన్నాం. ఆ విధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వరకు కూడా సాగుతూ ముందుకు. తర్వాత అమరావతి క్యాపిటల్ సిటీకి వస్తే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు, వారి పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియటంలా. అది ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారా, సైకో మెంటాలిటీతో మాట్లాడుతున్నారా, ఇలాంటి ఈ ప్రభుత్వం పెట్టిన బడ్జెట్కి కంగుదిరి మాట్లాడుతున్నారా కూడా తెలియటంలా. అమరావతి రాజధాని చాలా క్లియర్గా 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తాం. 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. రెండవది, దానికి 1 పైసా కూడా రాష్ట్ర ప్రజల యొక్క ట్యాక్సుల నుంచి ఖర్చు పెట్టాము. ఈ రాష్ట్ర ప్రజల నుంచి కట్టే దాంట్లో ఏ ట్యాక్సుల నుంచి, ఇంటి పన్ను కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు, ఇంకో కావచ్చు, జిఎస్టీ కావచ్చు, ఏ ట్యాక్స్ నుంచి కూడా 1 పైసా కూడా ఖర్చు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు కానీ మీ పార్టీ వాడు కానీ గుర్తుపెట్టుకోవాలా. ఎలా చేస్తారు అడుగుతారా? మేము లోన్స్ తీసుకుంటున్నాము. హడ్కో లోను, ఏడీబీ బ్యాంకు,
వరల్డ్ బ్యాంకు అక్కడి నుంచి తీసుకుంటున్నాం. తీసుకొని ఆ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేస్తాం. అక్కడ రోడ్లు వేయంగానే, డ్రైన్స్ వేయంగానే, వాటర్ లైన్స్ వేయంగానే, సివరేజ్ లైన్స్ వేయంగానే, పార్కులు కట్టంగానే ఇమీడియట్గా దాని వాల్యూ ఎన్నో రెట్లు పెరుగుతుంది. పెరగంగా నా ల్యాండ్ని, మాకు మిగిలిన ల్యాండ్ ఉంది, నెట్ 4000 ఎకరాలు స్క్వేర్ యార్డ్స్లో ఉంది. దాన్ని అమ్మితే దానికి అయ్యే ఖర్చు మొత్తం వచ్చేస్తుంది. అలా ఆ రోజు చంద్రబాబు నాయుడు దాన్ని డిజైన్ చేశాడు. దాన్ని డిజైన్ చేయటమే విధంగా డిజైన్ చేసాం. దాని మీద లేనిపోయింది బడ్జెట్లో 6000 పెట్టారు. అది బడ్జెట్లో 6000 పెట్టింది ఏంటంటే, ఏదైతే లోన్స్ వస్తాయో అది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వస్తాయి. ఏదైతే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అట్కో లోన్ కానీ, వరల్డ్ బ్యాంక్ లోన్ కానీ, ఏడీబీ కానీ వచ్చే లోన్లు ప్రభుత్వం అకౌంట్కి వస్తాయి. అక్కడి నుంచి సిఆర్డీకి వస్తాయి. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.